Good afternoon, everyone. Welcome to our KOM class 27. The last class we have discussed about applications of this velocity and acceleration diagram, that is a graphical method of two different problems. Okay, ఒకటి ఫోర్ బార్ లింక్ చైన్ అయితే ఇంకొకటి స్లైడింగ్ మెకానిజం మీద దాన్ని మనం అప్లై చేస్తాము. సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే నేను జస్ట్ అదొకటి ఇదొకటి చెప్పాను. ఇంకా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, యూ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్. అంటే ఏంటంటే ప్రతి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అండి. సో ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ ఫాలో అయితే మీకు అందులో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అన్సాల్వ్డ్ ఉన్నాయి. సో నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో ఆ ప్రొసీజర్ ద్వారా మీరు ఫాలో అయితే గ్రాఫికల్ మెథడ్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో కూడా చూపించాను ఎలా సాల్వ్ చేయాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, పర్పెండిక్యులారిటీ ఎక్కడ తీసుకోవాలి, ప్యారలాలిటీ ఎట్లా తీసుకోవాలి, వెలాసిటీ డయాగ్రామ్ అట్లాగా, తర్వాత యాక్సలరేషన్ డయాగ్రామ్. ఇప్పుడు క్లెన్స్ కన్స్ట్రక్షన్ అనేది ఒకటి చూద్దాం. అంటే ఇది కూడా వన్ సార్ట్ ఆఫ్ గ్రాఫికల్ మెథడ్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ స్లైడింగ్ మెకానిజం. బట్ ఈ క్లెన్స్ కన్స్ట్రక్షన్ లో మనం ఏం చేస్తామంటే స్పేస్ డయాగ్రామ్ లోనే రిప్రజెంట్ చేస్తాం. అంటే ఎలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పేస్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తామో, అంటే గివెన్ వాట్ ఎవర్ ద ఫిగర్, సో ఆ స్పేస్ డయాగ్రామ్ లోనే మనం అంటే దాంట్లోనే ఎక్స్టెన్షన్ ఆఫ్ దాట్ వన్ స్పేస్ డయాగ్రామ్ లోనే మనం ఈ యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసి గ్రాఫికల్ మెథడ్ ద్వారా అంటే దాని యొక్క వెలాసిటీ కానీ లేకపోతే యాంగులర్ వెలాసిటీ కానీ ఓకే యాక్సలరేషన్ కానీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో లెట్ us go into the topic. Okay, this method helps us to draw the velocity acceleration diagram on constant diagram itself. అంటే ఏదైతే మనకు కాన్స్టెంట్ డయాగ్రామ్ ఉంటుందో దాంట్లోనే మనం గీయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. The crank of configuration diagram represents the velocity and acceleration of line moving end. అంటే క్రాంక్ డయాగ్రామ్స్ లో అంటే ఏంటంటే ఈ క్లెన్స్ కన్స్ట్రక్షన్ లిమిటేషన్స్ లో ఏంటంటే మనం క్రాంక్ డయాగ్రామ్స్ లోనే ఇది ఎక్కువ వాడతాము. ఓకే, సో మిగతా వాటిలో మనం చేయలేము. ఓకే, క్రాంక్స్ లోనే the crank of a configuration that represents the velocity and acceleration line of the end crank. సో అంటే మిగతా వాటిలో కూడా చేయొచ్చు, ఇందులో మనం కన్సిడర్ చేసింది క్రాంక్ అన్నమాట. Draw the velocity diagram for this and link with the velocity of vector of a with respect to 2. అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ క్రాంక్స్ డయాగ్రామ్ లో ఇందులో మనం ఈ ఏదైతే మనం ఫిక్స్డ్ పాయింట్ ఈ క్రాంక్ ఎండ్ ఉందో, సో ఇందులో ఏంటంటే మనకు ఓఏ అనేది క్రాంక్ అండి. ఓకే, ఓఏ అనేది క్రాంక్, ఏబి అనేది కనెక్టింగ్ రాడ్, ఓకే, బి అనేది స్లైడ్. ఓకే, సో ఓఏ అనేది క్రాంక్, so it is inclined at a degrees, theta is given that 45 degrees. Okay, and angular velocity that is given as 200, angular velocity is 200. Okay, similarly OA is the crank and AB is the angular connecting rod. Okay, and B is the slider. So let us see, the link OA represents the velocity of the vector A with respect to 2. So link OA represents the velocity vector of A with respect to 2, and with respect to A O A అనేది రొటేట్ అవుతుంది. సో ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ ఓఏని రిప్రజెంట్ చేస్తే ఈ ఓఏ అలా రొటేట్ అవుతుందండి, ఇట్లా రొటేట్ అవుతుంది. సో లేదా ఇట్లా రొటేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఓ అన్నమాట. Therefore VOA, velocity of OA is equal to, that is OA that is equal to omega into r, అంటే angular velocity into r, radius. Omega is given that omega ఇచ్చారో మనకు ఇవ్వలేదు, సో omega into OA. So this is the thing as given. So next చూడండి, so draw a perpendicular line. Okay, so draw a perpendicular line at O. సో దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాము. ఓకే, అండ్ ఎక్స్టెండ్ బిఏ. సో ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డ్రా పర్పెండిక్యులర్ లైన్ ఓ అండ్ ఫిక్స్డ్ పాయింట్. ఇక్కడ ఎక్కడైతే మన క్రాంక్ ఎండ్ ఉందో ఫిక్స్డ్ పాయింట్ ఉందో దీని నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం 90 degrees లో, అండ్ ఎక్స్టెండ్ దిస్ వన్. ఓకే, దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తుంది ఎక్కడ మీట్ అవుతుంది, బి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఓకే, బి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. Therefore OAB represents the velocity diagram. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ OAB ఏంటిది వెలాసిటీ డయాగ్రామ్, దట్స్ ఇట్, అయిపోయింది. అంటే మనం ఈ స్పేస్ డయాగ్రామ్ లోనే మనం ఏం చేస్తున్నాము
వెలాసిటీ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఎలాగా, దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుంది బి. సో దిస్ రిప్రజెంట్స్ వెలాసిటీ డయాగ్రామ్ rotated through an angle opposite to the rotation of crank. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకి వెలాసిటీ డయాగ్రామ్ అండి. సో వెలాసిటీ డయాగ్రామ్ బట్టి మనకి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడో అది ఫైండ్ అవుట్ చేస్తాం, మెజర్ చేసుకుంటాము. సో ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్కేల్ అండి. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. సో మీరు గ్రాఫికల్ మెథడ్ అంటే ఈ క్లెన్స్ కన్స్ట్రక్షన్ చేసిన క్లెన్స్ అనే కాదు, వెలాసిటీ డయాగ్రామ్ కానీ యాక్సలరేషన్ డయాగ్రామ్ కానీ మీరు చేసేటప్పుడు ఫస్ట్ స్కేల్ తీసుకోవాలి. ఓకే, అంటే స్పేస్ డయాగ్రామ్ గీసేటప్పుడు కూడా స్కేల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 600 mm 800 mm అన్నాడు. 800 mm అంటే ఎంత, 80 సెంటీమీటర్స్. ఓకే, 80 సెంటీమీటర్స్ అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు డ్రా 80 సెంటీమీటర్స్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, 100 mm is equal to 1 centimeter. 1 centimeter is equal to 100 mm అనేది ఒక స్కేల్ తీసుకుంటారు. సో దిస్ విల్ బి 2 centimeters అండ్ దిస్ విల్ బి ది 8 centimeters. ఓకే, అంటే ఏం చేస్తారు, ఫస్ట్ ఒక పాయింట్ ఫిక్స్ చేసుకొని ఒక లేకపోతే ఇక్కడ క్రాంక్ ఫిక్స్ చేసుకోండి, లేకపోతే ఇదే అండ్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటారు. ఇక్కడ నుంచి 2 centimeters 45 degrees యాంగిల్ లైన్ డ్రా చేస్తారు. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వీళ్ళని మనకి 800 mm తో దీన్ని కట్ చేస్తారు. ఇక్కడ నుంచి 800 mm తో కట్ చేస్తారు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో. సో ఇది మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇది జస్ట్ మనకి ట్రిగ్నోమెట్రీ మెథడ్ అండి. ఓకే, సో దాని ద్వారా ఇది కన్స్ట్రక్ట్ చేశాను. సో ఇప్పుడు మనకు వచ్చింది ఓఏ. అంటే ఓబి ఏమవుతుందంటే ఇక్కడ పిస్టన్ అవుతుంది. ఓబి ఇస్ ఏ పిస్టన్ అండ్ ఓఏ ఇస్ ఏ క్రాంక్. ఓబి ఇస్ ఏ పిస్టన్ అండ్ ఓఏ ఇస్ ఏ క్రాంక్. ఓకే, సో విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద రిమైనింగ్ థింగ్స్. అంటే ఇట్లా మెజర్ చేసి ఓబి ఎంత వచ్చింది మెజర్ చేసి సో దాన్ని మనం అప్లై చేసుకుంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ద స్కేల్ అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా. ఓకే, అంటే మనకి ఓబికి సంబంధించింది పిస్టన్ వెలాసిటీ అడిగాడా లేకపోతే క్రాంక్ యాక్సలరేషన్ ఏం అడిగాడు అనేది మనం దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్సలరేషన్ డయాగ్రామ్. యాక్సలరేషన్ డయాగ్రామ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, యాక్సలరేషన్ డయాగ్రామ్. సో ద లైన్ రిప్రజెంటింగ్ ఓఏ, ద లైన్ రిప్రజెంటింగ్ దిస్ ఓఏ, ఈ ఓఏ లైన్ ఏదైతే ఉందో స్పేస్ డయాగ్రామ్ లో రిప్రజెంట్స్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ. ఇది అటు ఇది ఏం చేస్తుందంటే యాక్సలరేషన్ అట్ ఓ రిప్రజెంట్ చేస్తుంది రెస్పెక్ట్ టు ఏ. డ్రా యాక్సలరేషన్ డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్. డ్రా సర్కిల్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మనం ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఎట్లా అంటే ఏఎస్ సెంటర్ అండ్ ఓఏఎస్ రేడియస్, ఏఎస్ సెంటర్ అండ్ ఓఎస్ రేడియస్ ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఓకే, ఓకే, సో ఇందులో మనకి కన్స్ట్రక్షన్ రావట్లేదు. ఓకే, జస్ట్ ఫ్రీ హ్యాండ్ స్కెచ్ డ్రా చేస్తాం. సో ఇది ఏఎస్ సెంటర్ ఓఏఎస్ రేడియస్ మనం ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం. ఓకే, సో సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత డ్రా ఆన్ అదర్ సైడ్ విత్ దీనికి ఏం చేస్తామంటే ఏబికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అట్లా టేకింగ్ మోర్ దాన్ రేడియస్ ఇటొక ఆర్క్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. తర్వాత లేదా డైరెక్ట్గా 800 కాబట్టి 80 కాబట్టి దీని మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు ఏం చేస్తారంటే ఏబి అంటే మిడ్ పాయింట్ ఓఏఎస్ అంటే మిడ్ పాయింట్ అనుకుంటే దీని నుంచి ఇంకో సర్కిల్ డ్రా చేస్తాం. ఓకే, ఇంకో సర్కిల్ డ్రా చేస్తాం. ఓకే, two circles intersect at a point. సో ఇక్కడ two circles intersect at a point. ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయ్యి ఇక్కడ ఒక ఇంటర్సెక్ట్ అయ్యి ఇక్కడ ఒక ఇంటర్సెక్ట్ అయ్యి. సో లెట్ ఇట్ బి సి అండ్ డి. వీటిని సి అండ్ డి అనుకుందాము. సో జాయిన్ సిడి, రెండింటిని జాయిన్ చేయండి. అట్లా రెండింటిని జాయిన్ చేయండి. టు మీట్ ఓబి, ఎక్కడైతే ఓబిని ఎక్కడెక్కడ టచ్ అయింది అట్ బి1, దీన్ని బి1 అనుకుందాము. తర్వాత ఏబిని అట్ ఈ, ఏబిని అట్ ఈ అనుకున్న చోట టచ్ చేయండి. సో ఓ1, సో దిస్ ఓ1 ఏ1 అండ్ ఎక్కడైతే టచ్ అయింది అంటే ఓ1 ఏ1 అండ్ బిఏ1 అండ్ బి1 రిక్వైర్డ్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ వీ నీడ్. సో ఇది ఎక్కడైతే టచ్ అయిందో సో దీన్ని బట్టి మనం చూస్తే ఇది మనకు రిక్వైర్డ్ వాట్ డు యు సే యాక్సలరేషన్ డయాగ్రామ్. ఓకే, క్లియర్. సో
ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామండి దాన్ని ఎట్లా డ్రా చేయాలనేది మళ్ళీ అంటే సింపుల్ అప్లికేషన్తో చూద్దాము. ఓకే, okay, the length of the crank is of a connecting rod is given that horizontal region, that is length of the crank is 100 mm. Okay, so you can see here uh, this is 100 mm and this is 100 mm and 500 అంటే ఏంటంటే మనకి ఇది క్రాంక్. ఓకే, ఇది కనెక్టింగ్ రాడ్. క్రాంక్ ఎంత 100 mm, ఇది 500 mm. ద క్రాంక్ ఈస్ రొటేటింగ్ ఎట్ ఎన్ ఇచ్చేసాడు. ఎంత క్రాంక్ ఈస్ రొటేటింగ్ ఎట్ 400 rpm యూజింగ్ Klein's కన్స్ట్రక్షన్. Velocity of piston, acceleration of piston, angular velocity of connecting rod. So given that the connecting rod which is making an angle 30 degrees. So దీన్ని బట్టి మనం కనుక అబ్జర్వ్ చేస్తే so first of all you can see here, so we have to construct here. So given that crank is equal to 100 mm, connecting rod is equal to 500 mm. Okay, so ఇది ఇచ్చాడు మనకి. తర్వాత n is equal to అంటే రొటేటింగ్ స్పీడ్ ఇచ్చాడు, అది 400 mm. తర్వాత ఇంకా థీటా ఇచ్చాడు 30 degrees. ఓకే, తర్వాత మనకి స్కేల్ ఫస్ట్ చెప్పా కదా, స్కేల్ తీసుకోవాలి. దీనికి ఎంత 100 mm అంటే 10 cm కాబట్టి దాన్ని 1 cm గా తీసుకున్నాను. 100 mm is 1 cm and this is 100. సో నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్రాంక్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. యాంగిల్ ఎంత ఇచ్చాడు 30 degrees. సో దిస్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 centimeter. సో దిస్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1 centimeter. సో దట్ ఈస్ క్రాంక్. సో దిస్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు 1 centimeter. సో ఇక్కడ నుంచి మన కనెక్టింగ్ రాడ్ ఎంత ఇచ్చాడు 500 mm. దేర్ఫోర్ 5 into 100 mm అంటే 5 centimeters అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను 5 centimeters తో నేను ఒక ఆర్క్ డ్రా చేశాను. సో ఈ హారిజాంటల్ లైన్ ఒక చోట కట్ అయింది అది. ఓకే, సో ఇది ఇక్కడ కట్ అయింది. సో అప్పుడు ఏం చేస్తాను, నేను అది జాయిన్ చేసుకుంటాను అన్నమాట. సో దిస్ బికమ్స్, సో దిస్ ఈజ్ స్లైడర్. సో దిస్ ఈజ్ స్లైడర్. ఓకే, ఇది కనెక్టింగ్ రాడ్, ఇది క్రాంక్, ఇది స్లైడర్. ఓకే, సో ఇది మనకి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి, వెలాసిటీ డయాగ్రామ్ గీయాలి. వెలాసిటీ డయాగ్రామ్ గీయాలంటే ఏం చెప్పాను, ఫస్ట్ ఓ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్, తర్వాత ఏని ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, సో ఓ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ లైన్ అండ్ ఏబిని ఎక్స్టెండ్ చేయాలి. సో ఎక్కడైతే మీట్ అవుతుందో సో దట్ బికమ్స్ ద వెలాసిటీ డయాగ్రామ్. సో దీన్ని ఏం చేశాను, ఓ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్, సిమిలర్లీ ఏ అండ్ బిని ఎక్స్టెండ్ చేశాను. అది ఎం అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. దేర్ఫోర్ ఓఏఎం represents velocity diagram. So this gives you velocity diagram. Okay, so the free hand తో గీసానంటే తర్వాత మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో వీ కెన్ సీ హౌ టు కన్స్ట్రక్ట్ విత్ దిస్ వన్. ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఏఎం ఏదైతే ఈ ఓఎస్ సెంటర్ ఏఎం యాజ్ రేడియస్ నేను ఒక సర్కిల్ డ్రా చేశానండి. ఓకే, సర్కిల్ డ్రా చేశాను. నెక్స్ట్ దీనికి మిడ్ పాయింట్ ఏబికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకొని అంటే 5 centimeters కాబట్టి 2.5 సో రేడియస్ ఇంకో సర్కిల్ డ్రా చేశాను. సో ఈ రెండు సర్కిల్స్ 2 points దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో దానికి సపరేట్ లొకేషన్ ఇవ్వండి, ఒకటి సి ఇంకోటి డి అనుకోండి. సో దానికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. సో ఎక్కడైతే ఈ పర్పెండిక్యులర్ లైన్ ఏబిని ఇంటర్సెక్ట్ అయిందో దాన్ని ఈ అనుకున్నాను. తర్వాత ఓబిని ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో దాన్ని ఎఫ్ అనుకున్నాను. దేర్ఫోర్ దిస్ ఓఏఈఎఫ్ఓ ఓకే, ఓఏఈఎఫ్ ఏమవుతుందంటే ఈ పార్ట్. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ అండి ఓ. సో దిస్ గివ్స్ యూ యాక్సలరేషన్ డయాగ్రామ్. Okay, this gives you acceleration diagram. So this gives you acceleration diagram. Now we have to calculate so velocity of the piston. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వెలాసిటీ డయాగ్రామ్ని బట్టి మనకి ఏమొచ్చిందండి, ఫస్ట్ మనకి వెలాసిటీ డయాగ్రామ్ బట్టి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఓఏఎం ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి మళ్ళీ
So this is O A M. So this is velocity. Yellow color is velocity, and red color is acceleration. So దీన్ని బట్టి this thing, okay. So this is piston, okay, and this is the connecting rod, okay. So if you see here, so this is piston and this is connecting rod, and this is obviously OA becomes the crank, okay. So ఇది crank అన్నమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఓఏబిలో సో మనం అబ్జర్వ్ చేస్తే సో దిస్ ఈజ్ ఓఏబి గివెన్ దట్ ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఇందులో ఏ రిప్రజెంట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆబ్వియస్లీ దిస్ బికమ్స్ కనెక్టింగ్ రాడ్ అండ్ ఓఏ ఈజ్ ఏంటిది క్రాంక్ అండి. దిస్ ఈజ్ కనెక్టింగ్ రాడ్, ఓబి ఈజ్ కనెక్టింగ్ రాడ్ ఎందుకంటే కనెక్టింగ్ రాడ్కి మధ్యలో ఉంది కాబట్టి, ఓకే. అండ్ this becomes radial and this becomes tangential, and this is piston. So this is piston, what is the piston. So we have to calculate by doing this, okay. So దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పిస్టన్ వెలాసిటీ అన్నాడు. సో పిస్టన్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్ ఏంటిదంటే ఓఎం. సో ఓఎం మెజర్ చేయండి, ఒక 5 సెంటీమీటర్స్ వచ్చింది. సో మనకి 5 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు మనం 100 mm అంటే 500 mm, ఓకే. 500 mm కానీ వెలాసిటీ మనకి దీన్ని బట్టి మనం v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, సో దాన్ని బట్టి మనం ఫార్ములా అప్లై చేసుకొని సో మీటర్స్ పర్ సెకండ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకే. హౌ టు వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్ వన్. సో వీ హ్యావ్ టు డూ దట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అంటే డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో ఎలా చేయాలి అనేది మనం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తామండి, ఓకే. లెట్ us see that one. So this is the problem. A connecting rod of IC engine is 200 meters and 700 అంటే ఇది 200 అనేది crank, 700 అనేది connecting rod. The crank rotates at 1200 radians అంటే ఒమేగా ఇచ్చేసాడు, 1200 radians ఒమేగా ఇచ్చాడండి. వెలాసిటీ n కాదు ఒమేగా ఇచ్చాడు. Find using Klein's construction velocity and acceleration of piston, velocity and acceleration of midpoint of connecting rod, midpoint of connecting rod. తర్వాత angular velocity and angular acceleration of connecting rod at instant when crank is at 30 degrees theta ఇచ్చాడు. So first of all see, so what is the given data here, see here, okay. So given data ఇచ్చాడు OC is equal to 200 mm, okay. అంటే ఏంటి crank ఇచ్చాడు. సో 1 centimeter is equal, మన స్కేల్ తీసుకున్నాం ఎంత, 1 centimeter is equal to 0.5 mm అనుకున్నాం, okay. 0.5 mm meters అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని 200 mm is equal to 0.2 meters, తర్వాత 700 mm is equal to 0.7 అంటే మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాడు. సో దీన్ని బట్టి మనం కనుక 1 centimeter is equal to 0.05 meters, ఓకే. 1 centimeter is equal to 0.05 meters అంటే 50 mm. 1 centimeter is equal to 50 mm అండి. సో దేర్ ఫోర్ 200 mm ఏమవుతుంది, 2 centimeter, 50 mm అంటే 1 centimeter, therefore 200 mm అంటే 4 centimeters, ఓకే. సో ఇక్కడ మనం ఓసి ఎంత గీయాలి, 4 centimeters 30 degrees యాంగిల్తో నేను ఫస్ట్ 4 centimeters డ్రా చేసుకున్నాను. తర్వాత మనకి 700 mm డివైడెడ్ బై 50 mm, సో దానికి మనకి ఎంత వస్తుంది ఇంటూ 1 centimeters, అది డ్రా చేసుకుంటాం, ఓకే. సో డ్రా చేసుకుంటాం ఇందాక లైన్ అండి, ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాము 30 degreesకి గివెన్ స్కేల్తో మనం దాన్ని డ్రా చేసుకున్నాం. అక్కడ నుంచి ఇక్కడికి ఆర్క్ కట్ చేసుకున్నాము. సో ఎంత పీసీ ఎంత వచ్చిందో దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, డైరెక్ట్గా డ్రా చేసుకున్నాం. సో దిస్ విల్ బి స్లైడర్ అండ్ దిస్ విల్ బి సెంటర్ అండ్ దిస్ విల్ బి ద క్రాంక్. ఓసి ఇస్ ద క్రాంక్, సిపి ఇస్ ద కనెక్టింగ్ రాడ్, పి ఇస్ ద స్లైడర్, ఓకే. క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ నుంచి ఒక వెలాసిటీ డయాగ్రామ్ కావాలి కాబట్టి ఓ నుంచి ఒక పర్పెండిక్యులర్ మనం ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఒక పర్పెండిక్యులర్ లైన్ సెట్ స్క్వేర్ పెట్టుకొని ఒక పర్పెండిక్యులర్ లైన్ ఓ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఓకే. తర్వాత
పీసీని ఎక్స్టెండ్ చేసుకుంటాను. పీసీని ఎక్స్టెండ్ చేసుకుంటాను. సో పీసీ ఎక్స్టెండ్ చేసుకుంటే ఇట్ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎ పాయింట్ కాల్డ్ ఎం. సో పీసీ నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఇట్ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎ పాయింట్ ఎం. ఓకే, ఇట్ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎ పాయింట్ ఎం. ఓకే, సో నౌ with C as center and OM as radius, C as center and OM as radius, draw a circle. సో నేను ఒక సర్కిల్ డ్రా చేసుకున్నానండి. ఓకే, తర్వాత ఏం చేయాలి, పిఎం లో మిడ్ పాయింట్ తీసుకొని, పిఎం లో మిడ్ పాయింట్ అంటే టేకింగ్ అది డివిజిబుల్ అయితే పర్లేదు, లేదంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ తీసుకొని డిస్టెన్స్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దాన్ని బట్టి మనకి డిస్టెన్స్ సెంటర్ వచ్చింది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాము. సిఎక్స్ యాజ్ రేడియస్ డ్రా చేసుకుంటాం. ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, టూ సర్కిల్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో దానికి సపరేట్ నోటేషన్స్ అవ్వండి. లెట్ ఇట్ బి కే అంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇదే ఇవ్వాలని లేదు, కేఎల్ అనుకున్నా లేదా డిఈ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏం పర్లేదు. సో మనకి అక్కడ పాయింట్లతో సంబంధం ఉంది. సో నేను ఇప్పుడు డ్రా చేశాను. ఓకే, ఆ కనెక్టింగ్ లైన్ డ్రా చేశాను. లైన్ డ్రా చేసినప్పుడు అది ఎక్కడెక్కడ అంటే ఓపీని ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది, తర్వాత పీసీని ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు దీనికి నోటేషన్స్ అవ్వండి. లెట్ ఇట్ బి క్యూ అండ్ దిస్ ఇస్ బి ఇక్కడ ఓపీని ఇంటర్సెక్ట్ గా అయింది కాబట్టి దీన్ని వేరే నోటేషన్ ఒక ఎన్ అనుకోండి, ఎం ఇచ్చేసాము కాబట్టి ఎన్. సో దేర్ ఫార్ దిస్ థింగ్, ఓకే, దిస్ థింగ్ ఈస్ the required acceleration. Okay, required acceleration. So this thing is velocity and this thing is acceleration. Okay, therefore మనకేంటి OCQN అనేది యాక్సలరేషన్ డయాగ్రాము, OMC అనేది ఏంటిదండి వెలాసిటీ డయాగ్రామ్. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, velocity of the piston and acceleration of piston. So velocity of piston, first of all velocity of piston ఏంటిది OM. velocity అంటే OM ఏంటిది, it represent piston. Similarly CP represents connecting crank and OC represent connecting rod. Okay, therefore మనకు velocity find out చేయాలంటే ఏంటంటే nothing but the length OM into angular velocity. length OM into angular velocity. ఓఎం ఎంత వచ్చింది మనకి, ఇది మెజర్ చేయండి ఇక్కడ ప్రొట్రాక్టర్తో. దీని ఎంత వచ్చింది మనకి 2.5 సెంటీమీటర్స్ వచ్చింది, 2.5 సెంటీమీటర్స్. సో 2.5 ఇంటూ స్కేల్ ఎంత ఇచ్చాం మనం ఇక్కడ 50 mm అనుకున్నాం. ఓకే, సో ఆ స్కేల్తో రిప్రజెంట్ చేసి ఇంటూ ఒమేగా ఎంత ఇచ్చాడు 120 రేడియన్స్. ఓకే, 120 రేడియన్స్. ఓకే, దేర్ ఫోర్ ఈ 2.5 ఇంటూ ఇది ఎంత 50 mm అంటే లేదా 0.05 మీటర్. ఓకే, ఎందుకంటే మనకి మీటర్స్ పర్ సెకండ్ లో రావాలి కాబట్టి అట్లా ఉంచుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసాం మనం. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 15 meters per second. 15 meters per second. So therefore velocity of the piston is v2. Next ఏంటిది acceleration of the piston. సో ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ ది పిస్టన్ అంటే ఇక్కడ మనకి పిస్టన్ ఇది ఈ పిస్టన్. సో ఇక్కడ ఏమవుతుంది పిస్టన్, దిస్ వన్ బికమ్స్ ద పిస్టన్. ఓకే, this becomes the piston. Okay, ON. Okay, so ON becomes the piston. So ON becomes the piston. ఇప్పుడు ON ఫైండ్ అవుట్ చేయండి. ON ఎంత 4 centimeters వచ్చింది. 4 centimeters into scale that into ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్ అంటే ఎంత, మనం ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, దాన్ని మనం చేసుకున్నాము. 0.05 into ఎంత 120 square. So that is equal to, find out చేయండి. So you get 2380 meters per second. So this is acceleration. Okay, ఈజీగానే ఉంది కదండి మనకి ఇది. క్లైన్స్ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ దీన్ని మెజర్ చేసుకోవటం ఇవ్వటం, అంటే మీకు ఏది పిస్టన్ అనేది ఐడియా వస్తే చాలండి. ఇది పిస్టన్, ఇందులోనేమో వెలాసిటీ, ఇది పిస్టన్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇది పిస్టన్ ఎలా చెప్పాము అంటే ఇది కనెక్టింగ్ రాడ్. ఆబ్వియస్లీ ఇది కనెక్టింగ్ రాడ్. ఎక్స్టెండ్ చేస్తే పిస్టన్ అవుతుంది కదా, కనెక్టింగ్ రాడే అవుతుంది. ఇదేంటిది క్రాంక్, ఇది రొటేట్ అయ్యేది కదా క్రాంక్. ఎప్పుడు క్రాంక్ రొటేట్ అవుతుంది. ఓకే, ఓసి క్రాంక్. సో మిగిలింది పిస్టన్ అవుతుంది.
సో ఇక్కడ ఏంటది ఓసి అనేది క్రాంక్ మన యాక్సలరేషన్ డయాగ్రామ్ లో. క్యూసి అనేది ఏమవుతుందండి, క్యూసి అనేది మనకి కనెక్టింగ్ రాడ్. సో ఇది కూడా ఏమవుతుంది, ఇంకో కనెక్టింగ్ రాడ్ అవుతుంది. ఓకే, కనెక్టింగ్ రాడ్ నుంచి దీనికి కనెక్ట్ అయింది కానీ కనెక్టింగ్. సో దిస్ బికమ్స్ పిస్టన్. ఓకే, దిస్ బికమ్స్ పిస్టన్. సో దిస్ ఇస్ ద యాక్సలరేషన్ ఆఫ్ పిస్టన్. సింపుల్ టెక్నిక్. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో దీని మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసామండి. మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడైతే మనకి మిడ్ పాయింట్ అంటే ఈ ఈ దీనికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి దీన్ని జాయిన్ చేస్తున్నాము. సో దిస్ గివ్స్ యూ దిస్ x1. ఓకే, x1 మిడ్ పాయింట్ బట్టి. సో దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ది మిడ్ పాయింట్ అది ఫైండ్ అవుట్ చేయండి. వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ సిఆర్ అంటే కనెక్టింగ్ రాడ్. సో దీని వెలాసిటీ అండ్ మిడ్ పాయింట్, దీని యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకనే నేను మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేశాను. మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఇదిగోండి, ఇది వెలాసిటీ అవుతుంది కదా ఇప్పుడు. సో ఇది వెలాసిటీ అవుతుంది. therefore OX1 into omega, OX1 into omega. సో ఇది మెజర్ చేస్తే ఎంత వచ్చింది, OX1 2.9 into స్కేల్ into omega 120. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మన సెకండ్ పాయింట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మిడ్ పాయింట్. ఓకే, మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ నేను మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి వెలాసిటీ అట్ ద సేమ్ టైం యాక్సలరేషన్. సో ఇది మిడ్ పాయింట్ అవుతుంది. సో మిడ్ పాయింట్ నుంచి ఇది మనకు వెలాసిటీ డయాగ్రామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ నుండి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సలరేషన్ ఎట్ దిస్ పాయింట్. సో యాక్సలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, సో నథింగ్ బట్ ఈ పాయింట్ డ్రా చేసుకున్నాము. ఓకే, ఈ పాయింట్ యాక్సలరేషన్ అంటే, సో దిస్ బికమ్స్ ఈ పాయింట్ అంటే ఎక్కడైతే మనం డ్రా చేసుకున్నామో, సో దీనికి ఇక్కడ డ్రా చేసుకున్నాము. అంటే ఈ రెండింటిని సి అండ్ ఎన్ జాయిన్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను మెజర్ చేసుకుంటాను. ఇందులో మిడ్ పాయింట్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ హియర్. దిస్ ఇస్ ద మిడ్ పాయింట్. దీనికి కనెక్టింగ్ రాడ్ ఇది కదా వెలాసిటీ డయాగ్రామ్, దీనికి కనెక్టింగ్ రాడ్ ఇది. సో అందుకనే నేను మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేశాను. సో మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి, ఓకే, సిఎన్కి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఈ మూడింటిని జాయిన్ చేస్తున్నాను. ఓకే, జాయిన్ చేస్తున్నాను. therefore midpoint acceleration, so the midpoint acceleration is equal to ox2 into omega square. So this is the midpoint. So దీనికి ox2 into దీనికి ఫైండ్ అవుట్ చేస్తాం. దే నథింగ్ బట్ ఈ ox2 మెజర్ చేస్తాము. సమ్ 4 సెంటీమీటర్స్ అంత వచ్చింది. 4 సెంటీమీటర్ అంటే స్కేల్ into omega స్కేల్ 3.9 అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నాడు, ఒమేగా పీసీ అంటే కనెక్టింగ్ రాడ్. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఒమేగా ఆఫ్ పీసీ, దట్ ఈస్ నథింగ్ బట్ సిఎం ఇంటూ ఒమేగా. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో నథింగ్ బట్ ఇది యాంగులర్ వెలాసిటీ కాబట్టి. సో దిస్ ఈస్ సిఎం ఇంటూ ఒమేగా, దట్ ఈస్ నథింగ్ బట్ మెజర్ చేసుకుంటే 3.5 వచ్చింది. సో దాన్ని మనం ఇక్కడ రాసుకున్నాము. సో దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది, వెలాసిటీ ఆఫ్ పీసీ. ఓకే, ఇప్పుడు దీనికి యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ పీసీ వచ్చింది, వెలాసిటీ ఆఫ్ పీసీ. ఓకే, సో దిస్ ఇస్ ద కనెక్టింగ్ రాడ్ యొక్క వెలాసిటీ వచ్చింది. therefore velocity is equal to r into omega. Okay, r into omega. So that is not r అంటే ఏంటి, ఇక్కడ మనకి pc into omega pc. So omega pc is equal to velocity of pc by pc. సో వెలాసిటీ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసే ఎంత 21, పీసీ ఎంత అంటే 7 మీటర్స్ 0.7 మీటర్స్ ఇచ్చాడు. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 330 రేడియస్ పర్ సెకండ్. సో క్లియర్గా అర్థమైంది కదండి, ఇది ఎట్లా ఫైండ్ అవుట్. సో డైరెక్ట్ ఒమేగా పీసీ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఫస్ట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసాము. తర్వాత వెలాసిటీ అండ్ ఒమేగాకు ఉండే రిలేషన్ బట్టి, యాంగులర్ వెలాసిటీకి ఉండే రిలేషన్ బట్టి ఒమేగా పీసీ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ లీనియర్ ఇదేమో. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి టాంజెన్షియల్ కేసు. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సలరేషన్
acceleration here of PC. Okay, tangent, that is nothing but QN. ఈ tangent ఏదైతే ఉందో దానికి tangential acceleration of PC, that is nothing but QN into omega square. సో మీరు ఈ QN వేసుకొని ఒమేగా స్క్వేర్ వేసుకోవాలి. సో QN ఎంత 1.9 ఇంటూ స్కేల్ 0.05 ఇంటూ ఒమేగా ఎంత 120 రేడియన్స్. ఓకే, సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు tangential acceleration that is given by r into linear. So that is nothing but idanta r ante anta pc, that is nothing but and sigma pc. So that is equal to alpha pc is equal to 8 times acceleration, tangential acceleration of pc by pc. అది క్యాలిక్యులేట్ చేస్తే మీకు వస్తుంది. సో టోటల్ ప్రొసీజర్ లో మనకి చూసారా అంటే ఒక డయాగ్రామ్, అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అన్నమాట. దాన్ని బట్టి వెలాసిటీ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, తర్వాత యాక్సలరేషన్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, సర్కిల్స్ డ్రా చేసుకున్నాం. తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఏం అడిగాడు, ఫస్ట్ కండిషన్ వెలాసిటీ ఆఫ్ పి అంటే వెలాసిటీ యాక్సలరేషన్ ఆఫ్ పిస్టన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, క్యాలిక్యులేట్ చేసాము. తర్వాత మిడ్ పాయింట్ వెలాసిటీగా మిడ్ పాయింట్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫర్ కనెక్టింగ్ రాడ్. సో దీనికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఒమేగా పిసి అండ్ ఇది అంటే మనకు అడిగిన క్వశ్చన్లో ఏమడిగాడు, యాంగులర్ వెలాసిటీ అండ్ యాంగులర్ యాక్సలరేషన్. ఓకే, యాంగులర్ వెలాసిటీ ఒమేగా అండ్ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా. ఓకే, రెండు మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, క్లియర్. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్. సో దిస్ ఈస్ క్లెన్స్ కన్స్ట్రక్షన్. క్లెన్స్ కన్స్ట్రక్షన్ ఏంటంటే మామూలు గ్రాఫికల్ మెథడ్కి క్లెన్స్ కన్స్ట్రక్షన్కి తేడా ఏంటంటే మన స్పేస్ డయాగ్రామ్లోనే వెలాసిటీ యాక్సలరేషన్ కూడా డయాగ్రామ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ బై గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ క్లెన్స్ కన్స్ట్రక్షన్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఏం చేస్తారంటే ఇది డైరెక్ట్గా మీరు ఈ ప్రాబ్లమ్ని మీరు అసైన్మెంట్ బుక్లో నాకు సాల్వ్ చేసి మీరు అందరూ వాట్సాప్ చేయాలి. ఎవరైతే ఇది సబ్మిట్ చేస్తారో వాళ్ళకే అసైన్మెంట్ మార్క్స్ ఉంటాయండి. టేక్ ఇట్ యాజ్ సీరియస్. ఇది కనుక సబ్మిట్ చేయకపోతే అసైన్ మార్క్స్ 0 పెడుతుంది. ఓకే, అందులో మాట ఏం లేదు. ఓకే, if you are having any doubts in this class construction, you can contact me. Okay, thanks for listening the class. Thank you.